రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది కావచ్చు. కాదు ఇప్పుడు ఆగండి సార్, చట్టం తెలియదు, మనం రాజకీయాలు మాట్లాడేస్తాము. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది, దాన్ని ఆ టైంలో చేసినప్పుడు సిబిఐ కానీ లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అవన్నీ ఛేదించారు. ఆ టైంలో మరి పట్టుకోవాలనుకుంటే కనుక మీరే హయాంలోనే చాన్నాళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడే జరిగింది కదా. మరి ఇప్పుడు ఆగండి సార్ మధ్యలో రాబాకండి. కానీ ఇవాళ రోజున మరి మీరు మాట్లాడతారు, నన్ను మాట్లాడమంటారు. ఒక నిమిషం మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇస్తే తర్వాత మీకు ఏమన్నా అబ్జెక్షన్ ఉంటే మాట్లాడండి ఇద్దరు కూడా. ఇప్పుడు మీ హయాంలోనే జరిగింది, దానికి కారకులు ఏంటనేది కూడా ప్రభుత్వంలో కొంతమంది పెద్ద వ్యక్తులే అని చెప్పేసి వినికిడి. ఆ ఎవరి వ్యక్తులు అనేది మీరు తెలుసుకోవాలి. మీరు పట్టుకొని శిక్షించాలంటే అప్పటికప్పుడు మీరు మాట్లాడచ్చు. మరి అయోషా మీరా విషయంలో అప్పటి వరకు సిబిఐలోకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత ఏం చేస్తాయి? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వచ్చి ఏం చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా న్యాయం చేశాడు? పోనీ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా న్యాయం చేశారు? ఆగండి సార్, ఆగండి. ఇవాళ రోజున ఏదో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాఫీ అయిపోయింది అన్నప్పుడు దాన్ని మసుగాల్చి గుట్టగాల్చి ముఖం మీద వేసినట్టు ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతున్నారు. మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అయోషా మీరా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చేశారు? దీనికి సమాధానం ఏంటి? గుట్టగాల్చి ముఖం మీద వేసినట్టు మాట్లాడకూడదు. కొన్ని నిజాలు తెలుసుకోవాలి. చట్టసభల్లోకి కొన్ని కేసులు వెళ్ళిపోయినప్పుడు ప్రభుత్వాలు ఏం చేయలేని పరిస్థితి. చట్టసభల్లోకి మీకు అర్థం కదా? మీరు ఇట్లా వితండవాదం చేసేవాళ్లే కానీ మీకు మొత్తం నాలెడ్జ్ ఉండదు. నేను చెప్తున్నదే, ప్రభుత్వాలు కూడా చట్టసభల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం చేశాడు? నంద్యాల ఫ్యామిలీ విషయం ఇవాళ వరకు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. కనకరావు గారు అలా కాదు, ఆయిషా మీరా హత్య కేసు చాలా క్రితం జరిగింది. సిబిఐ సిట్ రిపోర్ట్ ఇస్తే దాన్ని కాదని మీరు చేశారు కదా, ఇది కూడా చేయండి. కాదు అలా కాదు. ఇక్కడ అడిగేది ఏంటంటే మీ హయాంలో మీరున్న 5 సంవత్సరాల్లోనూ కూడా ఎప్పుడు ఆయిషా మీరా హత్య కేసు ఎప్పుడో జరిగింది. మీరున్న హయాంలో ఆవులకు న్యాయం చేసే విధంగా మీరేం చేస్తారు? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది, అక్కడ చట్టాలకు సంబంధించి కొన్ని ఉంటాయి, టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి, వాటిని ఎవరు అతిక్రమించలేరు కదా అని చెప్తున్నారు. చట్టసభల్లో ఒక నిమిషం కనకరావు గారు, ఇప్పుడు మీ హయాంలో మీరేం చేశారు? సరే, ఇప్పుడు మన టాపిక్ ఇప్పుడు ఆయేషా మీరా గురించి కాదు సార్. ఆ సమయంలో ఈ సబ్జెక్ట్ రాలేదు సార్. మేమున్న సమయంలో సబ్జెక్ట్ రాలేదు. మా టైంలో గుంటూరులో సార్ ఒక రమ్య అనేటువంటి ఒక అమ్మాయిని చంపేస్తే ఫాస్ట్ కోర్టు పెట్టి సంవత్సరం